నమస్తే సార్. అన్నయ్య. నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేమిటి? అవును సార్, అభిమానించే వాళ్ళకి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నేను చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. ఇవన్నీ సుమతికి. ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదు, నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు. సార్, మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి గాని అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయమైనా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. మాస్టారు, నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు, చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజులు చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారు ఆశీర్వాదమైనా నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా. అతను రాడు. క్లాసులో ఒక్కరు నా పాఠం జరుగుతుంది. ఆహా, పాఠం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రాంబాబు, ఈ ఒక్కరోజున ప్రశాంతంగా పాఠం చెప్పుకునే అవకాశం వచ్చింది. నీ ఒక్కడి సిన్సియారిటీకి చెప్పే పాఠం మొత్తం యూనివర్సిటీకే చెప్తున్నంత ఆనందంగా ఉంది. కమాన్ సిట్ డౌన్. విద్యార్థుల ఐక్యత, క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత, క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత, క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. మిస్టర్ విద్యాసాగర్, వాట్ ఏ హెల్ యూ హ్యావ్ క్రియేటెడ్? ఆ కుర్రాడికి మీ పంత వల్ల ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు ఎవరు? సమ్మె చేయటం స్టూడెంట్స్ హక్కు, దానికి తల వంచడం మన బాధ్యత. దానికి కాదంటానికి మీరెవరు? బాధ్యత కలిగిన ఓ లెక్చరర్ని. అంటే మేం బాధ్యత లేని వాడమనా? లేదు కాబట్టి అంత గొడవ జరుగుతున్నా మీరు గదిలో నుండి బయటికి రాలేదు. విద్యాసాగర్, కనీసం గొడవలేమైనా జరుగుతాయేమోనని పోలీసులు కూడా పిలిపించలేదు. జరుగుతున్న సమ్మెను ఎలా ఆపాలి, విద్యార్థుల భవిష్యత్తును ఎలా కాపాడాలి అన్న ఆలోచన లేని మీరు నన్నంటున్నారా సార్? ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. శంకరాచార్యుడు వచ్చి చెప్పినా వినని వాళ్లకు మనం ఏం చెప్పగలం? చెప్పి ఎలా మార్చగలం? ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ గా మీకు ఆ బాధ్యత లేదా సార్? ఉంది, కానీ అది కాగితాల్లోనే. చూడు మిస్టర్ విద్యాసాగర్, మీకు చివరిసారిగా చెబుతున్నాను, మరోసారి స్టూడెంట్స్ తో ఏ గొడవ పెట్టుకున్నా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకో తెలుసా? మీకు డిసిప్లిన్ అన్న పదానికి అర్థం తెలిసినందుకు. స్టూడెంట్స్ మీద తీసుకోలేని యాక్షన్ నాలాంటి వాడి మీదకి తీసుకునేందుకైనా ప్రిన్సిపల్ అనే మీ హోదా మీకు గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. వస్తా. చిన్న సలహా, ఆ ఫోటో తీసేయండి. అయ్యా, ఈ సిటీలో ఇంతమంది ప్రజానాయకులున్నారు, కానీ ఏ ఒక్కరూ ఈ సమ్మెను ఆపడానికి ప్రయత్నించరే? భలే దానివి. అసలు ఈ సమ్మెలకు పునాదులు వాళ్లే.
స్ట్రైక్ అంత అవసరం అన్నయ్య? స్టూడెంట్ స్ట్రైక్ కి అవసరంతో పని లేదమ్మా. మామూలుగా చీమ కొట్టిందనుకో, అటవీ శాఖ మంత్రి అర్జెంటుగా రాజీనామా చేయాలని సమ్మె చేస్తారు. అరే, అభిమాన హీరో సినిమా 100 రోజులు ఆడలేదని సమ్మె చేస్తారు. ఈ సమ్మె కనబెట్టిన మహానుభావుడు ఎవడో గాని ముందు వాడికి సన్మానం చేయాలి. ఏరా, నువ్వేదో పెద్ద హీరోలా ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వెళ్తావా? నాకు చదువు అవసరం. అంటే మేమంతా బేవర్సగలవనా? అది మీకు తెలియాలి. అన్నయ్య, ఎందుకు వచ్చిన గొడవ? పోదాం పద. ఆగవే, ఆగు. విద్యార్థుల ఐక్యతను దెబ్బ కొట్టిన మీ అన్నకు తగిన సమాధానం ఏమిటో తెలుసా? ఇదే. అది ఎక్కడికి వెళ్తుందిరా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. ఆ సంగతి నేను చూసుకుంటానే. మీరు అయిపోయి నన్ను పిలవండి రా. కప్పకాళ్ళ వెధ ఇక్కడ తగలడ్డాడేమిటి? మనల్ని చూసి ఏదో కంగారు పడుతున్నాడు. అవునండి, వెధవని మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం పదండి. లేదు మిస్టర్, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి దిగండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఇది కాలేజ్ కాదు, పబ్లిక్ రోడ్. అయ్యో, రక్తం. పర్వాలేదు. విద్యాసాగర్, ఇక లాభం లేదయ్యా. ఫైటింగులు కూడా వస్తే తప్ప లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వమని రూల్ పెట్టేయాల్సిందే. పదండి. అవునే ప్రియంవదా, ఈ చీర ఎక్కడదే? అదేం మాట అత్తయ్య, మా ఇంటికి ఎవరైనా లెక్చరర్లు వస్తున్నారా, చీరలు తెస్తున్నారా? మా ఆయన తెచ్చారు. అవును గాని కోళ్ళ, నీ మొఖాన బొట్టేది? ఏదో అంతా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మన ముత్తైతనానికి విలువ గౌరవం ఉండదని మానేశాను. అవునులేమా, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, విధవలంతా ముత్తైదు వల్ల అలంకరించుకుంటే కలియుగం అంతం అవుతుందని. మా ఆయన పోయి 6 నెలలైంది. పతివ్రతలు కాబట్టి సరిపోయింది. సరస్సు వాడేవాడు, అర్ధరాత్రి తలుపు కొట్టేవాడు ఉంటే నేను పూలు బొట్టు పెట్టుకుని ఊరేగేదాన్ని. బ్రతుకునివ్వండి. సుమతి, ఏమిటి పిచ్చితనం? ఎవరో ఏదో అన్నారని నీ హక్కును చంపుకుంటావా? కళ్ళు పొడిచేవారే తప్ప కన్నీళ్లు తుడిచేవారే లేని ఈ సమాజానికి ఇదేనా నీ సమాధానం? నేను ఆడదాన్ని. అందుకే సుమతి, తుడిచేసుకోవాల్సింది బొట్టుని కాదు, నీ కన్నీళ్లను. ఈ లోకం మంచివాళ్ళని ఎప్పుడు మాటలతో హింసిస్తుంది. అయినా బొట్టు తుడిచేసే అధికారం నీకెక్కడిది? పాలు తాగే వయస్సులోనే నిన్ను సింగారించి ముద్దు పెట్టుకుని సంబరపడిపోతూ నీ తల్లి నీకు మొదలు బొట్టు పెట్టింది. ఆ బొట్టు తుడిచిపారేసి మీ అమ్మ మనసుని ఆత్మని బాధ పెడతావా? ఈ రోజు నిన్ను నానా మాటలు అన్నవారికి ఎదురు తిరిగి నిలబడే ధైర్యం నీకు కావాలి. ఈ ధైర్యమే నిన్ను పెంచుతుంది, 10 మందికి దారి చూపుతుంది. ఈ రోజు నిన్ను హేళన చేసిన వాళ్లే రేపు నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచం తీరే అంతా. నీ కష్టానికి నేను తోడుగా ఉంటాను, మీ దుఃఖానికి నేను ఓదార్పుగా ఉంటాను. ఇంకెప్పుడు నీ నుదురు మీద బొట్టు తుడపనని నాకు మాటివ్వు.
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఏంటమ్మా ఇవాళ అన్నయ్య రాలేదు? బంధువులింట్లో పెళ్ళని పక్కూరు వెళ్ళాడు. వస్తానండి. ఏంటి బుజ్జి, అన్నయ్య ఊళ్ళో లేడంటగా? వాడు లేకపోతే ఏంట్రా, ఈ చెల్లెమ్మ ఉందిగా. ఈ చెల్లెమ్మని పట్టుకెడితే అన్న వాడంతటా వాడే వస్తాడు రా. ఏమిటి సుమతి, ఏమిటా కంగారు? వినయ్ రౌడీమ్మకు వెంటపడి అల్లరి చేస్తున్నారు. అందుకని హీరో గారిని పిలిచి వెళ్ళి ఫైటింగ్ చేద్దామనా? సాగర్ గారు లేరు. పోనీలే, మాస్టర్ గారి కోసమైనా నువ్వు మా ఇంటికి వచ్చావు. రా కూర్చో. పర్వాలేదు, కూర్చో. సాగర్ గారు నీలో ఇన్ని మార్పులు తెచ్చారంటే ఒక ఆడదానిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఆయన నీతో బాగా చనువుగా ఉంటారా? కాదు రేఖ, అభిమానంగా ఉంటారా? అంత మనసున్న మనిషి ఆత్మీయుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం రేఖ. నిజమే సుమతి, నేను అదే అనుకుంటున్నాను. ఏమని? అదే, అతని నీడ నీకు దొరకడం నీ అదృష్టం అని. ఆ నీడ నాకు దొరకాలని నేను, నా మంచి కోరేదానిగా నువ్వు కోరుకోవచ్చు. కానీ ఆయన మనసులో ఏముందో సుమతి, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? నాది ఆశ కాకపోతే అది ప్రేమ, ఆశ అయితే అది ఒక కళ. నీ మనసు ఆయనకి ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఎందుకని? అందని దానికోసం ఆశపడుతున్నానేమోనని భయం. నుదుట బొట్టు, చేతికి గాజులు ఇచ్చారని మెడలో తాళి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను. వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను. సుమతి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఆ వినయ మనుషులు చల్లరి చేస్తే భయపడి మీకోసం వచ్చాను. అవును, రాంబాబు ఎక్కడ? ఊరెళ్ళాడు. సరిపదా. వెళ్ళి ధైర్యంగా పడుకో. ఏం పెద్దమ్మా, చూశారుగా, ఇలాంటివి చూస్తూ ఊరుకుంటే రేపు మీ పిల్లలు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు? ఏమ్మా, ఇదేదైనా సంసారం చేసే కొంపలనుకున్నావా లేక స్థాని కొంపలనుకున్నావా? రాత్రంతా ఇక్కడే మాకం. ఏం మాస్టారు, నీతులు మాకే కాదు మీకు కూడా కావాలి. షడప్. పగలు కాలేజీలో నీతి పాఠాలు, రాత్రులు ఇక్కడ బూతు పాఠాలు. అతనంటే మగాడు సిగ్గులేదు, నీకెక్కడ సిగ్గులేదే? నీలాంటిది బజారుకు ఒక్కతుంటే చాలు. అదే మా విధిలో అయితే బ్రోతర్ యాక్టివిటీ కింద రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించేవాడిని. మిస్టర్, ఉన్నమాకంటే అంత ఊరి కిందకయ్యా. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనంత నీచుండి కాను. నువ్వెలాంటి వాడివో నీ ప్రవర్తనే చెప్తోంది. రేఖ, సుమతికి నీకు ఏమిటి సంబంధం? రోజు పలకరించేందుకు, సానుభూతి చూపించేందుకు ఏమిటి కారణం? మానవత్వం. అబద్ధం. నువ్వు ఆమెను కోరుకున్నావు, అందుకే ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడానికి రోజు ఆమె చుట్టూ తిరుగుతున్నావు. రేఖ, కాకపోతే బజార్ను పడిన ఆమె బ్రతుకి ఏమిటి నీ సమాధానం? ఏముంది, ఆదర్శం పేరుతో అన్యాయం. మార్కెట్లో కడుపుపై మందులు చాలా వచ్చాయి. పుట్టినా పురిటి కందును పారేయడానికి చెత్త కుప్పలు చాలా ఉన్నాయి.
ఆపండి. మీ నీచ సంస్కారానికి నా సమాధానం ఒక్కటే. ఆమె నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇంతమంది కలిసి మా నీతిని నిజాయితీని శంకించారు. నేను నమ్మిన మనిషి, నన్ను నమ్మిన మనిషివైన నువ్వు కూడా నన్ను అపరాధించేసి మాట్లాడావు. అందుకే నేను చెయ్యని తప్పు మీరు చేశారంటున్న తప్పు సుమతి బతుక్కో దారి చూపించాయి. రేఖ, ఒక్కొక్కప్పుడు తెలియక చేసిన పొరపాట్లు కూడా మంచికి దారి చూపిస్తాయని రుజువు చేశావు. థ్యాంక్స్. ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎవరిని మోసం చేయదు. చేసింది చాలక ఇంకా ఏడుపెందుకు? నాన్న, శ్రీరాముడు నీతి తప్పినా సీతమ్మ దారి తప్పినా ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది. సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు? అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు కార్చే నేను చూస్తే చిచి అసహ్యం వేస్తాను. లేదు నాన్న, లేదు. నేను కావాలని ఆ విధంగా ప్రవర్తించాను. లేని సంబంధాన్ని అంటగట్టి 10 మందిలో నిలదీశాను. రేఖ, అవునానా, నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను. నా జీవితంలో భాగం కావాలనుకున్నాను. కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను. నాకు పెళ్ళొక సమస్య కాదు, కానీ సుమతి జీవితంలో పెళ్ళొక సమస్య, ఒక కళ, ఒక ఆధారం. ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్. ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను. అందుకే 10 మందిలో నా మనసుని చంపుకొని లేని నిందను మోపి విద్యాసాగర్ నోటితోనే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న. అమ్మ రేఖ, వయసులో నీకన్నా పెద్దవాడినైనా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా, ఎంతో గర్వంగా ఉంది. రేఖ, నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను. జీవితం కంటే ప్రేమ గొప్పదే, దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే.